చూద్దాం. ప్రజాప్రభుత్వం ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తుందని, అవసరాలను గుర్తించి ఉద్యోగ నియామకాలను చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందనే సంతృప్తి ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసిన తర్వాత కలిగిందన్నారు. ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా ఉద్యోగాలు సాధించిన పెద్దాయన ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ 4 ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు మాత్రం ఏమీ కోల్పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజలకు ఆనందాలను తెచ్చిందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి, రైతులు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారని తెలిపారు. 1,05,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారన్నారు. 49,90,000 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిందని, మహిళలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుకుంటున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఇది మీరు బాధ్యతగా భావించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందా? ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ 1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం 3,541 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు నష్టాల ఊపిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. ఈరోజు డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా దసరా, దీపావళి పండుగ చేసుకుంటున్నారు. ఈరోజు పేదోళ్ళు 200 యూనిట్లు పట్టణాలలో, గ్రామాలలో, తండాలలో కూడా పేదవాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది అని అంటే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడంతో 49,90,000 మంది కుటుంబాలు ఈరోజు ఉచిత 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకుంటున్నారు.